మార్నింగ్ హడావిడి లేకుండా ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా అండ్ టేస్టీగా క్విక్గా అయిపోయే ఆలూ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా కొంచెం లైట్గా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యాక అందులో తాలింపు దినుసులు, కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ లైట్గా వేగాక అందులో ఎండుమిర్చి కొంచెం వేసుకొని నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోండి. టమాటోస్ని మీడియం సైజులో కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక టమాటోస్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. టమాటోస్ లైట్గా గ్రేవీ అయ్యేంత వరకు ఉంచండి. టమాటోస్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఆలూని నీట్గా వాష్ చేసుకొని మీడియం సైజులో కట్ చేసుకోండి. ఆలూని మీడియం సైజులో కట్ చేసుకున్నాక సాల్ట్ వాటర్లో వేయండి. అవి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఇది ఒక మంచి టిప్, అందరూ ఫాలో అవ్వండి. మీకు తెలుసు అనుకుంటా, తెలియని వాళ్ళు మీరు ఫాలో అవ్వచ్చు. మీడియం సైజులో కట్ చేసుకున్న పొటాటోస్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నేను వంట త్వరగా అయిపోవాలి అని అంటే, లేదంటే మార్నింగ్ హడావిడిగా ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే కర్రీస్ కానీ చేయడం ఈ ప్రెషర్ కుక్కర్లోనే చేస్తాను. చాలా సింపుల్గా అండ్ చాలా క్విక్గా అయిపోతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒక్కొక్కసారి మార్నింగ్ అయితే టిఫిన్, చట్నీ, అలాగే ఇడ్లీ చేస్తే ఇడ్లీలోకి చట్నీ, దోశ చేస్తే దోశలోకి చట్నీ, టిఫిన్స్, చట్నీ, ఇలాగే రైస్, కర్రీస్ ఇలా అన్నీ ఒకటేసారి చేయాల్సి వస్తుంది కదా. సో అలాంటప్పుడు క్విక్గా అయిపోవడానికి నేను ఈ ప్రెషర్ కుక్కర్ టిప్ అయితే ఫాలో అవుతున్నాను. మీరు కూడా క్విక్గా కర్రీస్ అయిపోవాలి అని అనుకుంటే, టేస్టీగా ఉండాలి అనుకుంటే, హడావిడి ఉన్నప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్లో కర్రీస్ చేసుకోండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా యమ్మీగా ఉంటాయి. ఆలూలోకి సాల్ట్, అలాగే కారం, పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర కారం మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఆలూని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అది ఒకసారి మూత పెట్టుకొని కొంచెం లైట్గా బాయిల్ అయ్యేంత వరకు ఉంచండి. ఆలూ లైట్గా ఉడికాక మళ్ళీ మూత తీసి 2 విజిల్స్ వరకు ప్రెషర్ పెట్టండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాతకి స్టవ్ బంద్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ యమ్మీగా ఉండే ఆలూ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ ఏదైనా సరే సూపర్ యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కుకింగ్ చేసేటప్పుడు కొన్నిసార్లు టేస్ట్లు మారుతూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు ఏ కర్రీ చేసినా సరిగ్గా కుదరవు కదా. అలా కుదరాలి అని అంటే ఫస్ట్ మీరు తాలింపు వేసేటప్పుడు ఆనియన్స్ సరిగా వేగేలాగా చూసుకోండి. మీరు వేసిన ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి కానీ కరెక్ట్గా వేగినట్టయితే కర్రీ అనేది బాగుంటుంది. కొన్ని కర్రీస్కి ఆనియన్స్ కొంచెం లైట్గా వేగాలి, కొన్నిటికేమో డార్క్గా వేగాలి, కొంచెం సాఫ్ట్గా అయితే చాలు. సేమ్ అలాగే టమాటోస్ కూడా. టమాటోస్ ఎప్పుడైనా సరే మీరు ఏదైనా గ్రేవీ కర్రీ చేసేటప్పుడు టమాటోస్ అనేది మొత్తం గ్రేవీ లాగా అయిపోవాలి. అప్పుడు మీ కర్రీ అనేది కొంచెం టేస్ట్ బాగుంటుంది. అలాగే టమాటోస్ పీసెస్ లాగా లేకుండా చూడడానికి చాలా బాగుంటాయి. ఈ టిప్స్ని ఫాలో చేసి మీరు కర్రీ చేయండి. కర్రీ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి కంటెంట్ వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే కమెంట్స్లో మీరు నేను ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ వీడియోస్ చేయాలో కమెంట్ చేయండి. నేను మీతో షేర్ చేసుకుంటాను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల, మీరు ఇచ్చే లైక్స్ వల్ల నాకు మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే నేను ఇంకొంచెం బెటర్ వేలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలో కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్లోకి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్కి షేర్ చేయండి. కుక్కర్ విజిల్ తీసాక ధనియాల పొడి జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మ్యాక్సిమం కర్రీలో వాటర్ ఎక్కువగా లేకుండా ఉండేలాగా చూసుకోండి. కొంచెం గ్రేవీలాగా ఉంటే బాగుంటుంది. మరీ ఎక్కువ వాటరీలాగా ఉంటే కర్రీ అసలు తినలేము, టేస్ట్ కూడా బాగుండదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ప్రీవియస్ నేను పెట్టిన వీడియోస్ కూడా చూసి లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.